ఈరోజు ఎక్కడ చూసినా సరే ఆ, పిల్లలు తల్లిదండ్రులు చూడట్లేదు, తల్లిదండ్రులు చూడట్లేదు, తల్లిదండ్రులు చూడట్లేదు, ఇదే ట్రాఫిక్ వస్తుంది. పిల్లలు తల్లిదండ్రులు ఎందుకు చూడరండి? 99% తల్లిదండ్రులు కరెక్ట్గా ఉంటే పిల్లలు కూడా కరెక్ట్గా ఉంటారండి. తల్లిదండ్రులు పిల్లల విషయం చేసే తేడాలు చాలా ఉన్నాయి. నేను సొసైటీలో చూసి చాలా ఉన్నాయి. అందరూ ఏం చేస్తారంటే వీడి తల్లిదండ్రులు గురించి వీడు ఆలోచించాడు, నా తల్లిదండ్రులు ఎదవాలని వీడు అనుకుంటాడు, ఆతుల తల్లిదండ్రులు గొప్ప అని వాళ్ళు అనుకుంటారు. నేను దీంట్లో వేరేగా చెప్పట్లేదండి. ఇద్దరు కొడుకులు ఉంటారండి, పెద్దోడు దూసి పెడతా ఉంటారు ఇటు నుంచి. జరిగేది వాస్తవం అది, మీరు గుళ్ళు మెచ్చి చేసుకుని ఆలోచించుకోండి. లేదా చిన్నోడు దూసి పెడతా ఉంటారు, వాడిదో పెద్దోడరా, వాడికి ఏదో పెట్టాలరా, అరే నేను నీకు ఇచ్చానని చెప్పి నువ్వు చిన్నోడు చెప్పమాకరా, అరే చిన్నోడు నువ్వు పెద్దోడు చెప్పమాకరా. ఇవన్నీ లతుకు వ్యవహారాలు చేస్తుంటే పిల్లలకి మీ మీద ప్రేమ అంటే కలిగిద్ది. సరే మీరు ఇప్పుడు చిన్నోడు ఇబ్బందులు ఉన్నాడు, పెద్దోని పిలవండి, పెద్దోడిని పిలిచి అరే చిన్నోడు ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాడు, నేను దాచుకున్నది ఏదో ₹1 ఇస్తున్నాను, నీవు దాచుకున్న రూపాయి కూడా ₹1 ఇవ్వరా, ఆడు కొంచెం బాగుపడతాడు, ఏదో తెలివి తప్పులు చేశాడంటే ఆ ఫ్యామిలీ డెఫినెట్ గా పైకి వస్తుందండి. మీరు వెనకమాల నుంచి తెస్తే నువ్వు అది దొంగదారి అంటారు దాన్ని. నువ్వు దొంగదారి అలవాటు చేస్తున్నావు, వాడు దొంగగానే ఉంటాడు. ఫైనల్ గా నేను చూడ్డు, మళ్ళీ భారం అంతా తీసుకెళ్ళి అసలు ఏమనోడికి ఆడి మీద పడతా ఉంటుంది. ఆడ ఎట్ట చూస్తారు మీకు? అలా ఆడు ఊరుకుంటారు, పిల్లలు ఊరుకుంటారా? సేమ్ రివర్స్ లో చూసుకుని తీసుకెళ్లి పెద్దోడికి ఎత్తాం. మళ్ళీ పెద్ద చిన్నోడిని వెళ్ళి అరే పెద్దడా, అరే చిన్నోడా, నువ్వు పెద్దోడికి కొంచెం ఇబ్బంది ఉంది, వాడు ఏదో కొంచెం లాస్ అయ్యాడు, వాడి పరిస్థితి బాగోలేదు, నేనేదో తండ్రిగా నేనేదో దాచుకున్నాను, అది కొద్దిగా నేను వాడికి ఎత్తున్నాను, మీరు కూడా హెల్ప్ చేయండి రా అని చెప్పండి. ఒకళ్ళు పెళ్ళి అయితే వాళ్ళ అత్తమామలు కూడా తెలియపరిచి వాళ్ళు కూడా మనిషి మనకు సహాయం చేసుకోండి. అప్పుడు ఫ్యామిలీలు ఎందుకు నిలబడవండి? అలా కాకుండా పెద్దోడా నువ్వు ఇది తీసుకో, నీది బంగారం నీ దగ్గర పెట్టుకో, నువ్వు ఇచ్చేసి మళ్ళీ చిన్నోడు చెప్పమాకు ఏంటండి అది, అసలు కరెక్ట్ అది. నువ్వు వాడికి దొంగలు ఉన్నది చెప్పు, వాడు దొంగగానే మాట్లాడాడు. ఓ మా అమ్మాడు పెద్ద దొంగలు అనమాట, నాకు ఆడికి చెప్పదు చెప్తున్నారంటే వాళ్ళు పెద్ద దొంగ మంద, మిమ్మల్ని దొంగ కూడా ఉంటున్నాడు, ఆడైనా ఈడైనా ఎవడైనా. కుటుంబం అంతా బాగా ఉండాలంటే పిల్లలు పెళ్ళి అయితే కోళ్ళ పిలవండి, వాళ్ళ పిలవండి, అందరూ కూర్చోబెట్టండి, అది పద్ధతి. నా దృష్టి అయితే పద్ధతి అండి. మీరు ఎట్లా చేసుకుంటారు మీ కర్మ మీ ఇష్టం అది. అలా చేసుకుంటే తల్లిదండ్రులు పిల్లలు బాగా చూసుకుంటారు, కోడలు బాగా చూసుకుంటారు, అందరూ బాగా చూసుకుంటారు, ఫ్యామిలీ